5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా వెలగబెట్టావే, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావే, కనీసం రాజకీయాలు పక్కన పెట్టు, కనీసం మానవుడుగా ఒక మనిషిగా ఇంత జరుగుతుంటే దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి నువ్వు ఈ రాష్ట్రానికి వచ్చి ఒక పార్టీ పెట్టి మమ్మల్ని దాపురించినందుకు బాధపడాలో సిగ్గుపడాలో అర్థం కానటువంటి పరిస్థితి. అభినందిస్తున్నాను మా యువ నాయకుడికి. ఆ రోజు ఉత్తరాఖండ్లో ప్రళయం వస్తే చేతుల్లో ఒక పైసా లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న మనసుంది, తెలుగువాడికి కాపాడాలని ఆలోచన నుండి 10 మందికి కూడబెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కున్నటువంటి తెలుగు వారికి సొంత డబ్బులు కూడబెట్టి విమానాలు పెట్టి తీసుకొచ్చి వెళ్ళి ఎయిర్పోర్ట్లో దించి ఇంటి వరకు పంపించాం. దట్ ఈజ్ నాయకుడు. అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ప్రజల పక్షాన పనిచేసిన మళ్ళీ మా యువ నాయకుడు లోకేష్ బాబు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నిన్నటి నుంచి ఈ రోజు వరకు ప్రతి నిమిషం కేంద్ర ప్రభుత్వంతో, విదేశీ వ్యవహారాల్లో ఉన్నటువంటి నాయకులతో, అధికారులతో మాట్లాడి ఈరోజు 200 మందికి విమానం ఎక్కించి ఇంకో గంటో గడియకో తిరుపతిలో విశాఖపట్నంలో ల్యాండ్ అవుతున్నారు. మా అమ్మల్ని అందరినీ ఆదేశించారు. ఇదేదో విమానం ఎక్కి తెచ్చి విశాఖపట్నంలో దించడం కాదు, తిరుపతిలో దించడం కాదు. ఎన్డీఏ నాయకులందరూ వెళ్ళండి, స్వాగతం పలకండి, తీసుకురండి, వెహికల్స్ పెట్టండి, వాళ్ళ ఇంట్లో జాగ్రత్తగా దించండి అని మాకు ఆదేశించినటువంటి నాయకుడు మా లోకేష్. దట్ ఈజ్ లీడర్. నాకు అధికారం ఉంటే పని చేస్తాను, దోచుకుంటాను, నాకు ముఖ్యమంత్రి ఉంటే పని చేస్తాను, దోచుకుంటాననే వ్యక్తి ఇంకా ఈ రకంగా మన రాష్ట్రంలో ఉండడం మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. ఇప్పుడు నేను చెప్పాను, ఎవరికి బాధ వచ్చినా కష్టం వచ్చినా ఏ పంటకి తక్కువ రేటు వచ్చినా ఇమీడియట్గా ఎంటర్ అవుతున్నాం. ఈరోజు టమాటా రేటు తరిగిపోయింది, వెంటనే మేము టమాటా కొని రైతు బజార్ల ద్వారా అమ్మాం. నీ హయాంలో కూడా జరిగింది కదా. మామిడి పడిపోతే ఏం చేసావు? ఎక్కడైనా ఒక మామిడి కాయ కొన్నావా? ఇదే కర్నూలులో ఉల్లి 2 రూపాయలకి పడిపోతే ముఖ్యమంత్రిగా నువ్వు కనీసం ఒక్కరోజు రివ్యూ తీసుకొని ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి నువ్వు అనునిత్యం రైతు గురించి, అనునిత్యం ప్రజల గురించి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి నువ్వు అభినందించవలసింది పోయి ఈ రకంగా మాట్లాడడం చాలా దౌర్భాగ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితిలో నీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాను. నువ్వు బాగా మదంతో ఉన్నావు, డబ్బు మదం, అవినీతి డబ్బు మదం. నేనేది మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నావు. ఇది రాచరికం కాదు, ప్రజాస్వామ్యం. ప్రజలు మంచిని గౌరవిస్తారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నిన్న నువ్వు మాట్లాడిన మమ్మల్ని బావిలో దూకమంటావా? నీ కనీసం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెట్టి 11 కిలోమీటర్లు గొయ్యి తవ్వి అందులో పెట్టి పూడ్చినా సరే నీకు సిగ్గు లేకుండా, కనీసం పరివర్తన లేకుండా, ఒక పెద్ద లేక మంచి లేక మాట్లాడుతున్నటువంటి నిన్ను ఏమనాలో అర్థం కావడం లేదు. ఇది ఎందుకు మాటికి చెప్తున్నానంటే, ప్రజలకి తెలియాలి, వాస్తవాలన్నీ ప్రజలు తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. ఎక్కడైనా సరే సిస్టమేటిక్గా పులివెందులైనా లేకపోతే వాళ్ళ గ్రామంలో అయినా ఎక్కడైనా నేను ఆధారాలతో చెప్పాను. కొద్దిగా ఒక వారం రోజులు ఈ ప్రాబ్లం వచ్చింది, దానికి కారణాలు కూడా చెప్పాను. 2-3 జిల్లాల్లో విపరీతంగా వర్షాలు వచ్చి మొదటేసినటువంటి యూరియా అంతా పోయింది, మళ్ళీ కావాలని అడిగారు బఫర్ స్టాక్. కొన్ని జిల్లాల్లో ఎర్లీగా వచ్చింది. రైతుల్లో వీళ్ళే అభద్రత భావం క్రియేట్ చేశారు. ఈ సోషల్ మీడియాలో, ఈ ఫేక్ మీడియాలో రైతులకు ఎరువులు దొరకదు, మీరు దొరికినట్టుగా పట్టుకెళ్ళి దాచుకోండి అంటే దానివల్ల కొంతవరకు ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అంతా సరిచేసాం, సఫిషియెంట్ స్టాక్ ఉంది. ముఖ్యమంత్రి గారు మొన్నే మాట్లాడితే ఇంకొక 50,000 మెట్రిక్ టన్నులు నడ్డా గారు కూడా వెంటనే కేటాయించారు. ఎవరికి సమస్య ఉండదు. మా కలెక్టర్లు ఎవ్రీడే ప్రతి జిల్లాలో డైలీ ఎవరు కలెక్టర్ని ఓన్లీ ఎరువుల మీద పెడుతున్నారు. ప్రతి దగ్గర టీంలు వేసాం, అవుట్ రీచ్ ప్రోగ్రాం, ప్రతి ఊరికి వెళ్ళమన్నాం.
రైతులకి ఎడుగుల మీద ఎడ్యుకేట్ చేసి, యూరియా మీద ఎడ్యుకేట్ చేసి, యూరియా ఎంత వాడాలి, దీనివల్ల అనర్థాలు ఏంటని చేసి అందరికీ అందిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నూటికి వాస్తవం ఇది. గతంతో పోలిస్తే ఇప్పటికి ఈ సంవత్సరం ఖరీఫ్కి 1,20,000 మెట్రిక్ టన్నులు ఎక్స్ట్రా ఇచ్చాం ఈ టైంలో, ఈ టిప్పుకి. ఇదేదో దాపరికం కాదు, అవినీతి అంటున్నారు. ఈరోజు మీరు అవినీతి చేశారు. 50% ప్రైవేట్ మార్కెట్లో మీరు అవినీతి చేశారు.